ఫన్ టేల్స్కి స్వాగతం అండి. ఏంటిది అనుకుంటున్నారా? జున్ను అండి, గేదె పాల జున్ను. మాకు పాలు పోసే వాళ్ళ గేదె ఈనిందండి, అందుకని ఈరోజు పాలు తెచ్చిచ్చారు. ఆ గేదె పాలు, ఆ జున్ను పాలల్లో ఒక 1/2 లీటర్ మామూలు పాలు కూడా కలిపి, 1/2 కిలో బెల్లం కలిపి బాగా మొత్తం పాలల్లో అంతా బెల్లం కరిగే వరకు మొత్తం కలపాలి. కలిపిన తర్వాత మిరియాలు, యాలకులు బాగా దంచి దీంట్లో పొడి వేసి, ఆ మిరియాల పొడి కలిపేసి దాంట్లో కొంచెం జీడిపప్పు ముక్కలు కూడా వేసానండి. ఆ జీడిపప్పు ముక్కలు కూడా, అంటే జున్ను గట్టిగా వస్తుంది కదా, దాంట్లో ఈ జీడిపప్పులు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని వేశాను తినడానికి. అందుకని వేసి కుక్కర్లో పెట్టేశానండి. నేను డైరెక్ట్గా కుక్కర్లో అడుగు నీళ్ళు పోసి పైన ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఒక గిన్నెలో పాలు పెట్టేశాను. పాలు పెడితే అసలు చూడండి ఎంత బాగా వచ్చిందంటే, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందండి, అంత బాగుంది. చూశారు కదా, అది బాగా గట్టిగా వచ్చింది జున్ను. ఎంతసేపు కొట్టినా కూడా రాలేదు. తర్వాత ఇంకా చాక్తో ముక్కలు కట్ చేసేసుకొని అప్పుడు తీసుకొని తింటే ఉందండి, అద్భుతంగా ఉంది. మీకు చెప్తుంటే కూడా నాకు నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంది. స్వీట్గా చాలా బాగా కుదిరింది. నేను ఇంతకుముందు చేశాను కానీ ఎప్పుడు ఇంత గట్టిగా కుదరలేదండి. అంటే వాళ్ళు పాలు వెంటనే ఎప్పుడు ఇవ్వలేదు, ఈసారి మాత్రం వెంటనే ఇచ్చారు. వెంటనే బాగా కుదిరిందండి.